హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితాశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్, ఎంటీఆర్ గులాబ్ జామ్ అండి. ఇది బై 1 get 1లో 2 వచ్చాయన్నమాట. ఇది ఎలా చేయాలా అనేది అర్థం కాని వాళ్ళు వెనకాల రాసి ఉంటుంది, చదవడం వచ్చిన వాళ్ళు చదివేసి ఈజీగా చేసేసుకోవచ్చు. ప్యాకెట్ అయితే కట్ చేసేసి మొత్తం ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. దాంట్లో ఉన్న పిండి మొత్తం ఉండలు లేకుండా ముందు కొంచెం సాఫ్ట్గా కలిపేసుకోవాలండి. తర్వాత ఇవైతే పచ్చిపాలు కొద్దిగా సరిపోతాయండి, పిండికి ఎక్కువ అవసరం పడవు. పచ్చిపాలు తీసుకొని పిండిలో కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. మెత్తగా ఉండలు లేకుండా మొత్తం బాగా స్మూత్గా కలిపేసుకోవాలి. కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ, పాలైతే ఇది కలిసిపోవడానికి కొంచెం తక్కువగానే పడతాయండి, ఎక్కువ ఏం అవసరం పడవు. పిండి మొత్తం బాగా స్మూత్గా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. పాలు యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు. చూసారు కదా, పిండి లూజ్గా ఉందని భయపడుతున్నారేమో. ఏం లేదండి, ఒక 5 minutes పాటు అలాగే బాగా కలిపారంటే చాలా స్మూత్గా వస్తుంది. ఇది లూజ్ అయిపోవడాలు అలాంటివి ఏమి ఉండవండి. కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా, గిన్నెకు చేతికి ఏమీ లేకుండా ఎంత నీట్గా వచ్చేసిందో. ఒక నూనె వేయలేదు, నెయ్యి వేయలేదు, ఏమీ వేయలేదండి. జస్ట్ ఆ గులాబ్ జామ్ ప్యాకెట్లోని పిండి, జస్ట్ పాలు. అలా వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మళ్ళీ బాగా కలుపుకోవాలండి. అలా లూజ్గా అయిపోతూ ఉంటుంది, ఏం కాదు. మళ్ళీ ఒక 5 minutes బాగా కలిపారు అంటే వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ అలా 2 to 3 times మొత్తం బాగా కలుపుకోవాలండి. ఒక 20 minutes అయితే టైం పడుతుంది. అలా చేశారంటే నా సైడ్ నుంచి ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం ఆయిల్లో వేడి చేసేటప్పుడు చక్కెర పాకంలో వేసినప్పుడు పగలవండి గులాబ్ జామ్స్ అనేవి. అలా 2-3 సార్లు బాగా మెత్తగా కలిపేసుకోవాలి. చూసారా ఎంత లూజ్ అయిందో. కానీ ఒక 5 minutes బాగా కలుపుకున్నాము అంటే మళ్ళీ మొత్తం నీట్గా వచ్చేస్తుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూసారా, అలా మొత్తం చేసేసుకున్న తర్వాత మూత మూసేసి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ షుగర్ అయితే తీసుకున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, మనకు జ్యూస్ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ వేసుకొని, నాకైతే ప్రతిసారి చేసి పిల్లలు సరిగా తినక పడేస్తున్నానండి. ఓన్లీ జామున్ వరకు తింటారు, జ్యూస్ తాగరనమాట. అందుకని కొంచెమే వేసుకున్నాను వాటర్. ఆ షుగర్ మొత్తం కరిగిపోయి ఒక 5 minutes ఉడికిందంటే చాలండి. ఎక్కువసేపు ఏం ఉడకాల్సిన అవసరం లేదు. పాకం అనేది కూడా ఏం అవసరం లేదు దీనికి. జస్ట్ ఆ షుగర్ మొత్తం వాటర్లో కరిగిపోయి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో బాయిల్ అయిందంటే రెడీ అయిపోయినట్టే. యాలకుల ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు యాలకుల పొడి కూడా వేసుకోండి. మా పిల్లలు అయితే తినరు, అందుకని వేయలేదన్నమాట నేను. చూసారా, అలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలండి. పాకం వేడిగా ఉన్నప్పుడు గులాబ్ జామున్ వేసామంటే ఏంటంటే తొందరగా చీలిపోతాయి అన్నమాట. పాకం బాగా చల్లారిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పిండి, అది ఒకసారి చూసుకొని కొద్దిగా తీసుకుంటూ చిన్న ఉండలుగా చేసుకోవాలండి. నేనైతే నూనె రాసుకోలేదు, నెయ్యి రాసుకోలేదు, ఏం రాసుకోలేదు. అయినా అందులో పచ్చి పాలు వేసాం కదా మనము, అదే చూడండి చేతికి ఆయిల్ లాగా ఎలా వస్తుందో చూపిస్తాను మీకు తర్వాత. అలా చిన్న ఉండలుగా చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. అవి మళ్ళీ ఆయిల్లో వేసి షుగర్ సిరప్లో వేసిన తర్వాత పెద్దగా అవుతాయి కాబట్టి చిన్న ఉండలు చేసుకుంటే చాలన్నమాట. మిగిలిన పిండి మొత్తం అలాగే ఉండలు చేసుకోవాలి. చూసారా, నా చేతులు చూసారా ఎంత ఆయిల్ కనిపిస్తున్నాయో. జస్ట్ ఆ పాల వల్లనే అంత వచ్చేస్తుంది, అంతే. అలా మిగిలిన పిండి మొత్తం అలా బాల్స్ లాగా చేసేసుకున్నాను. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరే చూడండి. సాఫ్ట్ లడ్డూస్ అనమాట. ఈ లడ్డూస్ చేసుకునే లోపల నేను ఆల్రెడీ స్టవ్ పైన బాల పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడినంత కొద్దిగా ఆయిల్ పోసుకున్నానండి. మీ ఇష్టం, మీరు కొద్దిగా వేసి ఫ్రై చేసుకున్నా ఓకే, అన్నీ ఒకటేసారి వేసి ఫ్రై చేసుకున్నా ఓకే. అన్నీ ఒకటేసారి వేసినప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్త అండి, మనం అటు ఇటు కలిపేటప్పుడు విరిగిపోతాయి. అలవాటు లేని వాళ్ళు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే బెటర్ అనమాట. ఆయిల్లో వేసినప్పుడు అవి వేగే కొద్దీ లావ్ అయిపోతాయండి ఉండలు. చూసారా, మీడియం ఫ్లేమ్లో పెట్టి లోపల మొత్తం బాగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలండి. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అన్ని బాల్స్ కూడా. అప్పుడే షుగర్ సిరప్లో వేసినప్పుడు మంచి కలర్ వస్తుందన్నమాట. ఇలా వైట్గా వేసినప్పుడు ఏంటంటే లోపల పచ్చిగా ఉంటుంది, కలర్ కూడా మనకంత చూడడానికి ఏదోలా ఉంటుందన్నమాట. అదిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకొని ఇందాక షుగర్ సిరప్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, అందులో అయితే వేసేసుకోవాలండి. వీటిని తీసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ తీసేసి
షుగర్ సిరప్లో వేసేసి ఒక 5 నుంచి 6 గంటల సేపు బాగా పీల్చుకొని ఇవ్వాలండి. వాటిని పక్కన పెట్టేసేయాలి. 5-6 గంటలు బాగా నానాయి అంటే షుగర్ సిరప్ మొత్తం పీల్చేసుకొని టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోతాయి అన్నమాట. ఈరోజు మా చిన్నోడి బర్త్డే అండి, అందుకని స్పెషల్ గులాబ్ జామ్ వాడు అడిగాడు, మా గులాబ్ జామ్ చేయి నా కోసం నా బర్త్డేకి అని చెప్పి. సో గులాబ్ జామ్ చేసేసుకొని అలాగే టెంపుల్కి వెళ్ళిపోయాము. చూసారా టెంకాయల పువ్వు వచ్చిందండి ఈరోజు, మా వాడు టెంకాయ కొడితే గుళ్ళో. నా తరపు నుంచి మా చిన్నోడికి ఇంకోసారి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి బర్త్డేలు ఇంకా 100 జరుపుకోవాలండి. మా కొడుకు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా వాడికి ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ లలితాశ్రీ వ్లాగ్స్.